महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే జనవరి మాసం మనం న్యూ ఇయర్లోకి అడుగుపెట్టాం. 2024 కొత్త సంవత్సరం మొదలైంది. సో ఆల్రెడీ న్యూ ఇయర్ ఎలా ఉండబోతుందనే హెడ్లైన్స్ కూడా మనం పోస్ట్ చేసాం అన్ని రాశుల వారికి సంబంధించి బ్రీఫ్గా. సో అది కూడా చూడొచ్చు, ఆ వీడియోస్ కూడా. ఇక ఈ జనవరి మాసానికి సంబంధించి మనం చూస్తే మెయిన్ ఈవెంట్స్ వచ్చి 10వ తారీఖు మాస శివరాత్రి, 14 భోగి మంటలు భోగి పండుగ, 15 సంక్రాంతి, 16 ఇక కనుమ, 26వ తారీఖు రిపబ్లిక్ డే. ఇవి మెయిన్ ఈవెంట్స్ ఉన్నాయి. ఈ యొక్క మాసంలో మేజర్ ట్రాన్సిట్ విషయానికి వస్తే గురువు గారి వక్ర సంచారం ముగిసింది. గురువు గారు వక్ర త్యాగం ఇక జనవరి 1వ తారీఖు నుంచి కూడా డైరెక్ట్ ఫార్వర్డ్ మోషన్లో ఉంటున్నారు ఆయన. అదేవిధంగా బుధుడు 8వ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలోను, 8 తర్వాత ధనుసు రాశిలోను. ఇక రవి మకర సంక్రాంతి వస్తుంది కదా, మరి 15వ తారీఖు వరకు ధనుసులోను, 15 తర్వాత మకర రాశిలోను ఆయన సంచారం ఉంటుంది. శుక్ర భగవానుడు 19వ తారీఖు నుంచి వృశ్చిక రాశి నుంచి ధనుసులోకి వస్తూ ఉన్నారు. సో ఇక మిగతా గ్రహాలు చూస్తే రాహు మీన రాశిలోను, కేతు కన్యా రాశిలోను, శని కుంభరాశిలో స్వక్షేత్రంలోను సంచారంలో ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఈ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా కన్యా రాశి వారికి సంబంధించి మనం జనవరి మాసానికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. సో ఈ రాశికి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే కనుక కన్యా రాశి వారికి సంబంధించి తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు, షష్టమంలో శని. సో ఈ విధంగా వీరికి 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. కన్యా రాశి వారికి మనం చూసినట్టయితే కనుక మెయిన్గా రాహు కేతువులు రాశిలోనే కేతువు వచ్చి ఉన్నారు ఇప్పుడు. సో అదేవిధంగా రాశ్యాధిపతి బుధుడు కూడా ఇక్కడ మొదటి వారం వచ్చి తృతీయంలోను, తర్వాత వారం చతుర్థంలోను ట్రాన్సిట్లో ఉంటూ ఉన్నారు. సో ఇక్కడ ఫస్ట్ 1 వీక్ కూడా కన్యారాశి వారికి కొన్ని షార్ట్ జర్నీస్ అనేవి కనిపిస్తున్నాయి. ఎక్కువ కమ్యూనికేషన్ అనేది కనిపిస్తుంది. మీడియా ఫీల్డ్, మీడియేటింగు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళకి సంబంధించి కావచ్చు, రైటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు. బుధ శుక్రుల యొక్క కాంబినేషన్ ఇక్కడ ఫస్ట్ వీక్ మాత్రం తృతీయ స్థాన సంచారంలో ఈ కమ్యూనికేషన్ ఓరియంటెడ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా యోగిస్తూ ఉంది. సో ఇక్కడ తృతీయ స్థానంలో బుధ శుక్రుల యుతి మెయిన్గా మీ యొక్క ఓన్ టాలెంట్, సెల్ఫ్ టాలెంట్ ఏదైతే ఉందో సెల్ఫ్ టాలెంట్తో వర్క్ చేసుకునే వాళ్ళకి ఫస్ట్ వీక్ మాత్రం చాలా మంచి రిజల్ట్స్ మనకి కనిపిస్తున్నాయి. అలాగే సమ్ షార్ట్ జర్నీస్ కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించి గురువు గారు వక్రత్యాగం కంప్లీట్ అయింది. మెయిన్గా మనం చూసినట్టు కనుక జనవరి 1వ తారీఖు నుంచే గురువు గారు ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లోకి వస్తున్నారు, వక్రత్యాగం కంప్లీట్ అయ్యి. సో ఇక్కడ మీరు తీసుకున్న డెసిషన్స్లో కావచ్చు, సమ్ అన్ఎక్స్పెక్టెడ్గా హెల్త్ విషయంలో కావచ్చు, అదేవిధంగా సమ్ అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు అనేవి గత 5 నెలల్లో కొంచెం అలాగా ఉండే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే గురువుగారు ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లోకి రావటం వల్ల మీకు తెలుసో తెలియకో పెట్టిన అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు, అలాగే ఆరోగ్య సమస్యల్లో అసలు సమస్య ఏంటనేది మీకు ఐడెంటిఫై అవటం కానీ, సో అలాగే ఈ యొక్క షష్టమంలో గురువు గారి యొక్క వక్రం ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తుల్లో మెయిన్గా ఎవరి భాగాలు ఎవరి పంపకాలు ఎంత ఏంటని చూసే విషయంలో కూడా ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చే ఆస్కారాలు ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ గడిచిన 5 నెలలు కూడా డెఫినెట్గా సమ్ టెన్స్ ఫీలింగ్ అనేది వీరికి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే గురుబలం కొంచెం తక్కువగా ఉండటం వల్ల చాలా వరకు కూడా ఒక డార్క్నెస్లో ఉన్న ఫీలింగ్ ఈ యొక్క కన్యారాశి వారికి కలుగుతూ ఉంది. బట్ ఇప్పుడు జనవరి 1వ తారీఖు నుంచి గురువు గారు ఫార్వర్డ్ మోషన్లోకి రావటం వల్ల సో గతంలో ఉన్న ఈ ఎక్స్పీరియన్సెస్, గత 5 నెలల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అన్నిటినీ వీళ్ళు కొంచెం
అనుభవాలని పాఠాలుగా మార్చుకుని ఇక నుంచి అట్లాంటి ఖర్చులు చేయకుండా, ఆరోగ్య సమస్యల్లో మళ్ళీ అలాంటి సమస్యలు తెచ్చుకోకుండా సో కొంత జాగ్రత్తగా ముందుకు వెళ్తూ గతం కంటే ఖర్చులు కొంచెం తగ్గించుకొని ముందుకు వెళ్ళే ఆస్కారాలు, గతం కంటే టెన్షన్ డెఫినెట్గా తగ్గే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ కన్యా రాశి వారికి మెయిన్గా అష్టమంలో గురుడు ఉన్నారు, అలాగే రాశిలో కూడా కేతు ఉన్నారు. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ కాన్షియస్ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరము. అలాగే కొంచెం మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఓకే, నడుస్తున్న పరిస్థితుల రీత్యా మనకి ఎక్కడ అదృష్టం ఛాయలు కనిపించట్లేదు అన్నట్టు ఉంటుంది, బట్ కొంచెం ఓపిక పట్టని మంచి రోజులు వస్తున్నాయి. సో అదేవిధంగా ఈ రాశికి మెయిన్గా మనం చెప్పుకోదగింది రవి కుజుల యొక్క యుతి. అటు వ్యయాధిపతి ఇటు అష్టమాధిపతి అయిన రవి కుజులు ఇద్దరు చతుర్థంలో రవి కుజులు ట్రాన్సిట్లో ఉంటున్నారు. కాబట్టి తప్పకుండా ఈ జనవరి మాసానికి సంబంధించి మొదటి 15 రోజులు కూడా వీళ్ళకి మానసిక ప్రశాంతతకి సంబంధించి, ముఖ్యంగా డొమెస్టికల్ ఇంటి విషయాలకి, గృహ విషయాలకి సంబంధించి, కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, వాహనాల రిపేర్లు కావచ్చు, వాహనాలకి సంబంధించి కావచ్చు, ఇంట్లో మీకున్న కంఫర్ట్స్, లేకపోతే ప్రొఫెషన్లో మీకు ఎదురయ్యే కొన్ని చిక్కులు, ఇలాంటివి కొంత మీకు డిస్టర్బ్డ్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో అసలు ఎలా ఉండబోతోంది మనకి అనేది తెలుసుకొని ఆస్ట్రాలజికల్గా సో ఓకే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి కాబట్టి మనం దాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనేదే మనకి శాస్త్రం ఇచ్చిన ముందు చూపు. సో కాబట్టి ఇక్కడ రవి కుజులు మొదటి 2 వారాలు కూడా చతుర్థ స్థానంలో ఉండటం వల్ల మదర్ హెల్త్ కానీ కొంత మీ ఇన్నర్ పీస్ డిస్టర్బెన్స్ కానీ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ జనవరి 15 నుంచి మకర సంక్రమణం, రవి మకర రాశిలోకి వెళ్తున్నారు పంచమ స్థానంలోకి. రవి చతుర్థంలో కానివ్వచ్చు, పంచమంలో కావచ్చు, అంత రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు కొంచెం తక్కువే ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఈ శత్రువుల విషయానికి సంబంధించి కావచ్చు, ఆరోగ్య సమస్యలకి సంబంధించి కావచ్చు, డైలీ రొటీన్లో మీకు ఎదురయ్యే సమస్యలు, కోర్టు కేసులకి సంబంధించిన విషయాల్లో తప్పకుండా పై చేయి మీదే అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. దానిలో మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి కన్యా రాశి వారికి మెయిన్గా మనకు కనిపిస్తున్న విషయం ఏంటంటే రవి కుజుల యొక్క చతుర్థ స్థాన సంచారం. ఇదే ఆఫీసులో ఒక ప్రెషరు, ముందు ఇంట్లో ఉన్న పరిస్థితులు, ఆఫీసుడు బాస్ ఎందుకు పట్టించుకుంటాడు, వాడికి ఏం కావాలి, మనకి హెడ్కి సెలవు అడిగితే ఏమంటాడు అనుకునే పరిస్థితులు కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి ఊరికే సెలవులు వేస్ట్ చేసుకోవద్దు, అవసరమైనప్పుడు పెట్టుకోవచ్చు, అవసరం వచ్చే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. సో ఈ విధంగా కన్యా రాశి వారికి సంబంధించి సప్తమంలో రాహుదోషం ఆల్రెడీ ఉంది, సప్తమాధిపతి కూడా అష్టమంలో ఉన్నాడు. కాబట్టి వ్యాపారంలోను, కాంట్రాక్ట్స్లోను, మ్యారిటల్ మ్యాచెస్లోను తీసుకునే డెసిషన్స్లో కొంచెం జాగ్రత్త అవసరం. సో అదేవిధంగా గురువుగా కొలిచే దేవాలయాన్ని దర్శించుకుంటూ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, కేజింపావు శనగలు ఒక ఎల్లో క్లాత్ దానం ఇవ్వటం. సో ఇక్కడ రవి కుజులకి జపాకుసుమ సంకాసం ధరణీ గర్భ సంభూతం చదువుకోవడం మంచిది. సో ఈ చతుర్థ స్థానంలో రవి కుజుల ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుంది, అష్టమంలో గురువు గారి ఎఫెక్ట్ ఎప్పుడు తగులుద్ది అనేది వీక్లీ రాశి ఫలాల్లో ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకుంటాం. సో అప్పుడు ఇంకా మంచిగా ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే, సో ఈ రెమెడీస్ చేసుకుంటూ మనం ఇంకా వీక్లీ రాశి ఫలాలు ఫాలో అవుతూ ఉంటే ఇంకా మంచిగా ఏ టైంలో ఇంకా రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందో తెలుస్తుంది. సో అదేవిధంగా మన టీఆర్ క్రియేషన్స్ మనం స్థాపించుకుని ఇప్పటికీ ఈ డిసెంబర్ 9తో 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో నాకు తగిన నాలెడ్జ్ని, నాకున్న ఎక్స్పీరియన్స్ని జనాలకి షేర్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ యొక్క ఛానల్ 5 సంవత్సరాలు అలా మీ అందరికీ చేరువయింది. సో ఇంకా ఈ ఛానల్ అభివృద్ధి చెందితే బాగుంటుంది అనుకునే వాళ్ళు, సో గురుదక్షిణ ఎలా ఇవ్వాలి సార్ మీకు అని చాలామంది అడుగుతుంటారు. సో వాళ్ళు ఎవరన్నా సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎలా చేయొచ్చు అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. సో ఆ విధంగా కూడా మన ఛానల్కి మీరందరూ సపోర్ట్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.